దళారీ వ్యవస్థ అంతం, రైతు కూలికి నేరుగా న్యాయం. హర్యానా మాజీ గవర్నర్ బండా దత్తాత్రేయ గారు నిన్న ఒక ప్రోగ్రాం జరిగింది. ఎక్కడ ఇది? గజ్వేల్, సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామంలో ఒక వ్యవసాయ క్షేత్రంలో కురుమ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్, సీనియర్ బీజేపీ నాయకులు బండా దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ తరపున నూతనంగా ఎన్నికైన 55 మంది సర్పంచులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో జాతీయవాద భావజాలం తెలంగాణలో గ్రామ గ్రామాన విస్తరిస్తుంది. జాతీయవాదమే దేశానికి అతిపెద్ద బలమైన శక్తి అని స్పష్టం చేశారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నూతన ఉపాధి హామీ చట్టం రైతు కూలీలకు గణనీయమైన ప్రయోజనాలు చేకూర్చేలా ఉందని తెలిపారు. గత ప్రభుత్వాలు దళారీ వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చి రైతులు నగదు పంపిణీతో మభ్యెట్టాలని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వంలో రైతు కూలీలకు అందాల్సిన ఆర్థిక సాయం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతుందని చెప్పారు. ఈ చట్టంలో దళారీ వ్యవస్థకు, అవినీతికి ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు. నాయకత్వం డబ్బులతో సాధ్యం కాదని, ప్రజలతో మమేకమై వారి కష్టాల్లో అండగా నిలిచినప్పుడే నిజమైన నాయకుడిగా ఎదగవచ్చని పేర్కొన్నారు. రైతు కూలీ వేరు కాదని, ఇద్దరు ఒకే కుటుంబం అనే భావనతో కేంద్ర ప్రభుత్వం విధానాలు అమలు చేస్తుందని తెలిపారు. దేశభక్తి భావనతో యువత పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరటం సంతోషకరం అన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బింగిస్వామి మాట్లాడుతూ కురుమ కులంలో జన్మించిన జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ గవర్నర్ స్థాయికి ఎదిగిన బండారు దత్తాత్రేయ అడుగుజాడల్లోనే నేటి కురుమ సమాజం నడుస్తుందన్నారు. రాజకీయాల్లో వెనుకబాటుతనం ఎదుర్కొన్న కురుమ సమాజం నుంచి యువతతో పాటు అనేక మంది నాయకులకు ముందు రావటం ఆశాజనక పరిణామం అని పేర్కొన్నారు. ఐక్యతతోనే హక్కులు సాధ్యమవుతాయని అన్నారు. కమరప్రసాద్ గారు మాట్లాడుతూ ప్రజలతో మమేకమై జీవించే నాయకుడిగా బండారు దత్తాత్రేయ ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నా ప్రజల మధ్య ఉండాలనే తాపత్రయం ఆయన వ్యక్తిత్వ నిదర్శనమని పేర్కొన్నారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా, గవర్నర్గా అజాతశత్రువుగా సేవలందించి అనేక మందికి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరిశంకర్, ఎల్లు రామరెడ్డి, మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్తో పాటు కురుమ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు. అలాగే కొత్తపల్లి నూతన సర్పంచ్ శ్యామల మల్లేశం, ఉప సర్పంచ్ కొమరయ్య కుర్మ, వార్డు సభ్యులు సురేష్ కుమార్ కుర్మ, పుల్ల బీరయ్య, పులి బాలచంద్రం, మాజీ సర్పంచులు ఐలయ్య, రాములు, బొమ్మ బాలయ్య, సంగ్యపు అనిల్, గుంటిరాజు తదితరులు హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.